అక్క, అసలు ఈరోజు ఒక్క పూలదండ కూడా అమ్ముడే అవ్వలేదు. అసలే ఎండాకాలం అవ్వడంతో పూలన్నీ వాడిపోతున్నాయి. దాంతో ఎవ్వరు కూడా పూలే కొనడం లేదక్కా. అవును చెల్లి, నా దగ్గర కూడా పూలెవ్వరు కొనలేదు. పూలన్నీ వాలిపోయాయి. అంటే ఈరోజు కూడా మనం పస్తులుండాల్సిందేనా అక్క? ఇలా అయితే మనం ఈ ఎండాకాలం అన్ని రోజుకి పస్తులతో పడుకోవాల్సిందే కావచ్చక్కా. చెల్లి, నువ్వు పస్తుల గురించి ఆలోచిస్తున్నావు. నేనేమో మన ఇంటి ఓనర్ గురించి ఆలోచిస్తున్నాను. మనం ఇంటి అద్దె కట్టక 2 నెలలవుతుంది. ఈ నెల కూడా కట్టకపోతే మనం ఉండడానికి ఇక ఇల్లు కూడా ఉండదు అని మాట్లాడుకుంటూ భయపడుతూనే ఇంటికి వెళ్తూ ఉన్నారు ఆ అక్కా చెల్లెలిద్దరు. అక్క, మనం ఇంటికి కొంచెం ఆలస్యంగా వెళ్దామక్కా. ఇప్పుడు వెళ్తే ఆ ఇంటి ఓనర్ మన కోసం కాపలా కాస్తూ ఉంటాడు. ఆ కానీ ఇలా ఎన్ని రోజులు మనం ఇంటికి ఆలస్యంగా వెళ్తాం చెల్లి? మనల్ని ఎలాగా ఓనర్ డబ్బులు కట్టే వరకు విడిచిపెట్టాడు. ఎలాగో అలా ఆ ఓనర్ని బ్రతిమలాడి ఈ ఒక్క నెల కూడా వాయిదా వేయమని అడుగుదాం. ఏంటి, మన ఓనర్ ఒప్పుకుంటాడా అసలు? అడిగితేనే కదా తెలుస్తుంది హర్షిని. ముందైతే వెళ్ళి అడుగుదాం పదా. అలా ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. అక్కడ అప్పటికే ఈ అక్కా చెల్లెళ్ళ ఇంటి దగ్గర ఓనర్ కూర్చొనున్నాడు. వీరిని చూసి, వచ్చారా? అరే, ఈ రోజు కూడా నేను వెళ్ళిన తర్వాత వస్తానని అనుకున్నానే, ఇప్పుడెలా? అది కాదండి. ఊకోవమ్మా, ఇంటి అద్దె కట్టగా 2 నెలలు అయింది. రెంట్ అడుగుతామని ఇంటికొస్తే ఏమో నేనున్నంతసేపు ఇంటి వైపే రారు. నేనెళ్ళగానే వచ్చి పడుకుంటారు. సరిపోయిందమ్మా, ఇక మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు గాని వెంటనే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యో, అంత మాట అనకండి. ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికని వెళ్ళగలం చెప్పండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేను ఈ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేశాను. వారు రేపు ఉదయానికల్లా వచ్చేస్తారు. మీరు ఈ రాత్రికి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆ ఇంటి ఓనర్. ఆ అక్క చెల్లెళ్ళు ఎంత బ్రతిమలాడినా కూడా అస్సలు వినిపించుకోలేదు. ఇక చేసేదేమీ లేక ఆ అక్క చెల్లెళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద కూర్చున్నారు. అక్క, ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఉన్న ఇల్లు కూడా పోయింది. పద, వెళ్ళి దగ్గరలో ఎక్కడైనా ఏ గుడోబడో ఉంటే అందులో ఈ రాత్రికి తలదాచుకుందాం. అలా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ దగ్గరలో ఉన్న ప్రదేశాల్లో వారు తలదాచుకోవడానికి ఎక్కడైనా చోటు ఉందా అని వెతుకుతూ ఉన్నారు. అక్క, నడిచి నడిచి నా కాళ్ళు పడిపోతున్నాయక్క. ఇక నేను నడవలేను అంటూ హర్షిని అక్కడే కూర్చుండిపోయింది. అది చూసి వెన్నెల, నేను కూడా ఇక నడవలేను చెల్లి, నా ఒంట్లో ఓపిక కూడా అయిపోయింది. అలా ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు రోడ్డు మీద కూర్చోగా వారి ఎదురుగా ఒక చిన్న పాడుబడిన ఇల్లొకటి ఉంది. అది చూసిన హర్షిని, అక్క, అక్కడ చూడు, ఏదో పాడుబడిన ఇల్లులా ఉందక్కా. ఆ అవును చెల్లి, అయినా ఈ ఇల్లు గురించి ఊర్లో పెద్ద పుకారే ఉంది కదా. ఇందులో దెయ్యాలుంటాయని అంటారందరూ. మన పరిస్థితి చూసి కనీసం ఆ దెయ్యాలైనా మనకి తలదాచుకోవడానికి కొంత జాగా ఇస్తాయి కావచ్చు. ఆ మాటలకు వెన్నెలా నవ్వి, మానవత్వం లేని ఈ మనుషుల కన్నా ఆ దెయ్యాలే నయం, పద చెల్లి. అలా ఆ ఇద్దరక్క చెల్లెలు ఆ పాడుబడిన ఇంటి లోపలికి వెళ్లారు. లోపలంతా చిందరవందరగా వస్తువులన్నీ పడేసున్నాయి. ఆ అక్క చెల్లెలు వాటిని నీట్గా సర్దేసి ఆ రాత్రి ఒక మూలన పడుకున్నారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం, అక్క, మనం ఈ పూల వ్యాపారం కాకుండా ఇంకా వేరేదైనా వ్యాపారం పెట్టుకుందామక్కా. ఈ ఎండాకాలం పూల వ్యాపారం అంత బాగా జరగడం లేదు మనకి. చెల్లి, ఈ పూలంటే మనం అడవికి వెళ్లి తెచ్చి అల్లి అమ్ముతున్నాం. ఇందులో రూపాయి కూడా పెట్టుబడి లేదు. అదే మనం ఇంకో వ్యాపారం ఏదైనా చెయ్యాలనుకుంటే దానికి ఎంతో పెట్టుబడి కావాలమ్మా. అలా వారిద్దరూ వారి కష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అడవికి వెళ్లి పూలు కోసి వాటిని అమ్మడానికి వెళ్తారు. కాని ఆ రోజు కూడా పూలు వాడిపోవడంతో ఇక చేసేదేమీ లేక తిరిగి ఆ పాడుబడిన ఇంటికి వచ్చేశారు. అక్క, ఇలా అయితే మనం ఆకలితో చనిపోతాం కావచ్చు. ఎందుకక్క మనకిన్ని కష్టాలిచ్చాడా దేవుడు? చెల్లి, బాధపడుకు. ఇన్ని కష్టాలిచ్చిన ఆ దేవుడికి సుఖాల్ని ఇవ్వడం కూడా తెలుసమ్మా. మనం ఓపిగ్గా
మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకి కూడా మంచి రోజులంటూ వస్తాయి. అలా వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ గదిలో ఉన్న ఒక మాయా ఏసీ వారి మాటలన్నీ వింటూ ఉంది. ఒక్కసారిగా ఆ ఏసీ ఆన్ అయ్యి వారికి చల్లని గాలి తగిలింది. అక్కా, ఇదేంటి ఒక్కసారిగా చల్లగాలొస్తోంది? అంటూ చుట్టూ చూడగా వారికి అక్కడ ఆ గదిలో ఒక ఏసీ ఉండడం కనబడింది. ఏంటక్కా, ఈ ఇంట్లో అసలు కరెంటే లేదు, అలాంటిది ఈ ఏసీ ఎలా ఆన్ అయిందక్కా? నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకే చెల్లి, నేనున్నాను కదా. ఆ ఏసీకి ఎక్కడి నుంచో కరెంట్ వస్తున్నట్టుందిలే. అయినా ఈ ఎండాకాలం మనకు మంచిగా ఏసీ కూడా దొరికింది. కడుపు నిండా తినకపోయినా కనీసం కంటి నిండా నిద్రైనా పోవచ్చు మనం. ఏం ఆలోచించకుండా పడుకో అంటూ వెన్నెల తన చెల్లైన హర్షినికి ధైర్యం చెప్పింది. ఆ రాత్రి వారు ఆ ఏసీ ఇచ్చే చల్లని గాలికి చక్కగా పడుకున్నారు. ఉదయం లేచి అడవికి వెళ్దామని అనుకుంటూ ఉండగా వారికి ఎదురుగా 2 బుట్టల్లో చక్కని పూలదండలలిన పూలున్నాయి. అవి చూసి, అక్కా, నాకు తెలియకుండా అడవికి వెళ్ళి దండలు కూడా అల్లేశావా? నీ ముఖం, నేనెప్పుడు అడవికి వెళ్ళాని? ఈ పూలదండలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు. అక్కా, అంటే ఇక్కడ ఉండే ఏదో మాయ మనకి సహాయం చేస్తుందనుకుంటా అక్కా. అవును చెల్లి, నాకు కూడా అదే అనిపిస్తోంది. పద, త్వరగా వెళ్లి పూలమ్ముకుందాం. ఆ ఇద్దరక్కా చెల్లెళ్ళు చెరొక బుట్టను తీసుకుని వెళ్లిపోయారు. విచిత్రంగా ఆ రోజు ఎంత ఎండ కాసినా కూడా ఒక్క పువ్వు కూడా వాలిపోలేదు. దాంతో వారి పూలన్నీ అమ్ముడైపోయాయి. అక్కా, నీకు విషయం తెలుసా? అసలు ఈరోజు ఒక్క పువ్వు కూడా వాలిపోనే లేదు. పైగా పువ్వులన్నీ అమ్ముడైపోయాయక్కా. అవునా? నా పూలు కూడా వాలిపోలేదు చెల్లి, నేను కూడా అన్నీ అమ్మేశాను అంటూ ఆ ఇద్దరక్కా చెల్లెళ్ళు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. అక్కా, ఇదంతా ఆ ఇంట్లో ఉండే ఏదో మాయ వల్లే జరిగింది. ఇలాంటి ఇల్లుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవును చెల్లి, నువ్వు చెప్పింది నిజం. అయితే మనం ఆ ఇంటిని బాగు చేసి పెట్టాలి అని మాట్లాడుకుంటూ ఆ ఇంట్లో వారి కోసం అప్పటికి ఆ మాయ వేసి చక్కని గుమగుమలాడే వంటలన్నీ అక్కడ సిద్ధం చేసి పెట్టింది. వాటిని చూసి హర్షిని, అక్కా, చూసేవా ఎన్ని వంటలున్నాయో ఇక్కడ? రారా, కూర్చో తిందాం. అబ్బా, అసలు మనం తినకుండా ఎన్ని రోజులయ్యిందో అంటూ హర్షిని ప్లేట్లో భోజనం వడ్డించింది. వెన్నెల కూడా ఎంతో సంతోషంగా భోజనం చేసింది. అలా వారు ఆ రాత్రి చక్కగా భోజనం చేసి పడుకున్నారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం కూడా వారి కోసం 2 బుట్టల్లో పూలదండలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని చూసి సంతోషంగా వెళ్లి అమ్ముకున్నారు. అలా రోజు ఆ మాయ వేసి వారి కోసం పూలు, ఆహారం సిద్ధం చేస్తూ ఉంది. వారు కూడా ఆ ఇంటిని చక్కగా అలంకరిస్తూ అందంగా తయారు చేశారు. అక్కా, ఇక్కడ ఉన్న ఏదో మాయ మనకి ఇంతలా సహాయం చేస్తుంది కదా, మనం ఆ మాయతో ఎందుకు మాట్లాడకూడదు? అవును చెల్లి, నాకూడా ఈ ఆలోచన రానేలేదే. ఉండు అంటూ వెన్నెల ఆ ఇంటి మధ్యలో నిలబడి, నువ్వు ఎవరో మాకు తెలీదు, కానీ నువ్వు మా ఆకలి బాధలు తెలుసుకొని మాకు తిండి పెట్టావు, ఉండడానికి ఆశ్రయం కూడా ఇచ్చావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. సొంత బంధువులే మమ్మల్ని పట్టించుకోలేదు, అలాంటిది నువ్వు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నావు. అసలు నువ్వెవరు? మాకు నిన్ను చూడాలనుంది అంటూ వెన్నెల అడిగింది. అప్పుడు గోడ మీద తగిలించి ఉన్న ఆ మాయా ఏసీ నుంచి ఇలా మాటలినిపించాయి. నా పేరు సరోజ, నేను ఈ ఇంటిలోనే ఉండేదాన్ని. ఒకరోజు ఒక స్వామీజీ నా ఇంటి ముందుకు భిక్ష కోసం వచ్చాడు. అప్పుడు నేనతన్ని అవహేళన చేసి మాట్లాడగా అతనికి కోపం వచ్చి నన్నిలా శపించి ఈ ఇంటిని ఒక పాడుబడిన ఇల్లుగా చేసేశాడు. నేను భయపడి నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అడగ్గా అప్పుడు ఆ స్వామీజీ, ఇతరుల పట్ల ప్రాణుభావాలు లేని నువ్వు ఎవరికైతే సేవ చేసి వారి ప్రేమను నువ్వు పొందినట్లయితే అప్పుడు నువ్వు ఈ శాపం నుండి విముక్తవుతావు అని చెప్పాడు ఆ స్వామీజీ. అప్పటినుండి ఈ ఇల్లు పాడిబడి ఉన్నందువల్ల భయంతో ఎవరూ రాలేదు.
ఎన్నో ఏళ్ల తర్వాత మీరొచ్చారు. మీ కష్టాలు విని నాకు సహాయం చెయ్యాలని అనిపించింది అంటూ ఆ మాయా ఏసి తన గురించి చెప్పింది. ఆ మాటలకు ఆ అక్క చెల్లెళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయారు. కాని రోజు మిమ్మల్ని చూశాక నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. మీరు నా కుటుంబ సభ్యులు అని అనుకున్నాను అంటూ ఆ ఏసీ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఏసీ ఒక అమ్మాయి రూపంలోకి మారిపోతుంది. హరే, నాకు శాప విమోచనమైపోయింది. అంటే మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారు అంటూ ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా చెప్తుంది. ఇక మీరు ఎప్పటికీ నాతోనే ఉండాలి. మీ వలనే నేను మళ్ళీ మనిషి రూపంలోకి మారాను అంటూ ఆ అమ్మాయి మురిసిపోతూ ఉంది. ఇక అప్పట్నుంచి ఆ ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. అది ఉదయకాల సమయం. శాంతమ్మ నిద్రలేచి తన కూతురు వెన్నెల కనిపించలేదు అంటూ అటూ ఇటూ వెతుకుతూ ఉంటుంది. అప్పుడు తన రెండో కూతురైన హాసిని నిద్రలేపి, ఒసే హాసిని, మీ అక్క కనిపించలేదే, ఎక్కడికెళ్ళింది? నీకేమైనా చెప్పిందా? అబ్బా, ఎందుకమ్మా అంత కంగారు మీకు? తను గుడికెళ్తానని అమ్మకు చెప్పమని నాకు చెప్పిందిలే. ఎందుకమ్మా నువ్వంత హడావిడి చేస్తావు? మేం నిన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాం చెప్పు? నీకు రేపు పెళ్ళయి పిల్లలు పుడితే అప్పుడు అర్థమవుతుంది నా బాధేంటి అనేది అని చెప్పి అక్కడుంచి వెళ్ళి తన పని చేసుకుంటూ ఉండగా కొంత సమయానికి వెన్నెల ఒక ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకొనొస్తుంది. తన్ని చూసిన హాసిని పెద్దగా అరుస్తూ, అమ్మా, ఎంత పని చేసిందో అక్క, ఒక్కసారి రామ్మా. శాంతమ్మ చాలా కంగారుగా అక్కడికొచ్చి చూస్తుంది. ఎదురుగా వాళ్ళని చూసి ఆమెకు ఏం చెయ్యాలో అర్థంగాక, ఒసే ఒసే, ఎంత పని చేశావే? నీకు నేను పెళ్లి చేయననుకున్నావా? లేకపోతే పెళ్లి చేసే స్తోమత లేదని నువ్వే పెళ్లి చేసుకున్నావా? నా కడుపున చెడబుట్టావు గదా అని తిడుతూ ఉంటుంది. అప్పుడు వెన్నెల తన తల్లిని పక్కకు తీసుకెళ్లి, ఎందుకమ్మా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అతని దగ్గర ఎంత డబ్బుందో తెలుసా? మనం 4 తరాలు కూర్చుని తిన్నా కూడా కరిగిపోయేంత డబ్బుంది మా. వసే, అంత డబ్బు ఉన్నా వాడు రేపొకేళ పోతే నీ పరిస్థితి ఏమిటో గమనించావా? పోతే పోయిందమ్మా, ఆస్తి మొత్తం మన చేతికి వస్తుంది. నేను బాగా డబ్బున్నవాణ్ణి పెళ్లి చేసుకుంటాను, సరిపోతుంది. నువ్వు మాత్రం ఇదే మనసులో పెట్టుకోకుండా ఆయనకు చేయాల్సిన మర్యాదలని చెయ్యి. ఆ మాటలకు తల్లి శాంతమ్మ సరే అంటుంది. ఇక వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తుంది. ఆ వ్యక్తి వాళ్లతో, మీకోసం నేను పట్టు చీరలు, నగలను తీసి బహుమతిగా తీసుకొచ్చాను. అలాగే కొంత డబ్బుని కూడా అంటూ బహుమతుల్ని నగల్ని ఇస్తాడు. అవన్నీ చూసి శాంతమ్మ, వెన్నెల చాలా సంతోషపడతారు. హాసినికి మాత్రం అదంతా ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మీరదేమీ పట్టించుకోకండి, మా చెల్లెలంతే అని అతనికి సర్ది చెప్తుంది. ఇక కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత ఆ భార్యాభర్తలు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. సరిగ్గా సంవత్సరం తిరిగేలోపే శాంతమ్మ జీవితమే మారిపోయింది. వెన్నెల వాళ్ళకి మంచి ఇంటిని, వాళ్లకు కావలసిన అన్ని సౌకర్యాలను వాటిల్లో ఉంచుతుంది. అదంతా హాసినికి అసలు ఏమాత్రం నచ్చకపోయినా ఏం చేయలేకే అలాగే ఉండిపోయేది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు తల్లి శాంతమ్మ హాసినితో, చూడమ్మా, మీ బావగారికి తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉందట. నీకు ఒక మాట చెప్పమని చెప్పాడు. అబ్బాయి మంచి ఆస్తిపరుడు, మంచి బిజినెస్లు కూడా ఉన్నాయి. చాలా మంచివాడటనే. రేపు వస్తానంటున్నారు చూడ్డానికి. ఏం చెప్పమంటావు? ఇక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది. రమ్మని చెప్పు. అబ్బాయి నచ్చితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఆమె చాలా సంతోషంగా సరే అని వాళ్ళకి కబురు పంపిస్తుంది. వెన్నెల భర్తతో పాటు మరో ముసలి వ్యక్తి కూడా వస్తాడు. అతనే కాబోయే పెళ్లి కొడుకు. తనని చూసి శాంతమ్మ మూర్ఛపోయి వెన్నెలను పక్కకి పిలిచి, ఏమిటే మీ ఆయన ఇలా చేస్తున్నాడు? దీనికి కూడా ఒక ముసలివాణ్ణిచ్చి తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారా?
హాసిని చూసిందంటే అసలు ఒప్పుకోదు. ఒప్పుకోకుండా ఏం చేస్తుందమ్మా? కట్నం ఇచ్చి పెళ్లి చేయగలిగిన స్థితిలో మనం లేనిప్పుడు ఎవరో ఒకరితో సర్దుకుపోవాల్సిందే కదా. ఆ చాటుగా ఈ మాటలన్నీ హాసిని వింటూ చాలా బాధపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ, నాకు ఈ పెళ్లి వద్దక్క, నేను ఈ పెళ్లి చేసుకోను. దయచేసి నన్ను ఆ ముసలివాడికి ఇచ్చి మాత్రం పెళ్లి చేయొద్దు. నేను పెళ్లి చేసుకోను అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఏదో ఒక రకంగా ఆమెని ఒప్పిస్తారు. నిజానికి ఆమెకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది. ఒక రకంగా బలవంతమే అని చెప్పాలి. కొన్ని రోజుల తర్వాత ఆ ముసలి వ్యక్తితో పెళ్లి జరిగిపోతుంది. హాసిని ఏడుస్తూనే కొత్త ఇంట్లో కాపురానికి అడుగు పెడుతుంది. ఇక ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటారు అని, నా తల్లి బాగుంటుంది అని అనుకుంటూ రోజులు అలాగా వెళ్లదీస్తూ ఉంటారు. ఒకరోజు హాసిని ఏడుస్తూ ఇంటికొస్తుంది. ఏవైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఆయన ఏమన్నా అన్నాడా? అమ్మా, నాకు ఆ పెళ్లి వద్దంటే నా మాట విన్నారా? బలవంతంగా నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. నేను ఎవరితో అయినా మాట్లాడితే ఆయనకు అనుమానం. ఎవరైనా ఇంటికి వచ్చారంటే వాళ్ళు ఎందుకు మన ఇంటికి వచ్చారని అడుగుతున్నాడు. పాళ్ల వాళ్ళతో, పేపర్ వాడుతూ, కూరగాయల వాడుతూ ఎవరితో మాట్లాడినా సరే అన్ని అపార్థాలు తీసుకుంటున్నాడు. నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు కూడా. నేనింకక్కడ ఉండలేనమ్మా, నేనొచ్చేస్తాను. లేదమ్మా, అలా చేయకూడదు. నా మాట విను. అతను వస్తాడు కదా, నేను మాట్లాడతాను అని అంటుంది. 2 రోజులు అక్కడే ఉంటుంది. అయినప్పటికీ భర్త రాకపోవడంతో, అమ్మా హాసిని, నీ భర్త వచ్చేలాగా లేడు. నేనే నిన్ను ఆ ఇంటి దగ్గర వదిలిపెడతాను. రా అమ్మా. ఆయనకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నా కోసం రాలేదమ్మా. వదిలేయమ్మా, నేనిక్కడే ఉంటాను. నా మాట విను తల్లి, అలా అనకూడదు అని మాయమాటలు చెప్పి ఆమెను మళ్ళీ అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ వ్యక్తి, నా ఇంటికి ఎందుకొచ్చావు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఇక అక్కడే ఉండొచ్చు కదా. మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి? ఏదో తెలిసి తెలియక అమ్మాయి తప్పు చేసింది. క్షమించండి. ఇంకెప్పుడూ అలా పొరపాటు చేయదు. నన్ను నమ్మండి అని బ్రతిమలాడుతుంది. అయినా అప్పటికీ అతను ఒప్పుకోడు. మాటా మాటా పెరిగి చాలా పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవల్లో అతనికి ఒక్కసారిగా గుండెపోటొచ్చి మరణిస్తాడు. దాన్ని చూసి హాసిని ఏడవడం మొదలుపెడుతుంది. అమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పమ్మా? నా మొగుడు పోయాడు. నీలాగా నేను కూడా విధవలాగా మారిపోయాను. డబ్బు కోసం నన్ను బలి చేశావు కదా, మన జీవితం నాశనం చేశావమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. తదుపరి కార్యక్రమం పూర్తవుతుంది. తల్లి, కూతురు ఇద్దరు కూడా జరిగిందని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటారు శాంతమ్మ. చేతులారా నా కూతురి జీవితాన్ని నాశనం చేశాను అంటూ బాధపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత, చూడమ్మా, నీ భర్త పోతే పోయాడు. ఇప్పుడు ఆ ఆస్తులు మొత్తం నీకే కదా సొంతం. నీకు మరో పెళ్లి చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండు. ఎవరమ్మా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేది? నా జీవితం నాశనం చేసావు. ఇంకా నాకు పెళ్ళే వద్దు. ఆస్తులొద్దు, అంతస్తులు ఏమీ నాకొద్దు. నన్ను నన్నుగానే బ్రతకనివ్వు. చదువుకున్నాడుగా, ఏదైనా టీచర్ ఉద్యోగం చేసుకుని బ్రతికిపోతాను. నన్ను వదిలే అని అంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఆమె పాఠశాలకు వెళ్తూ ఉంటుంది. చుట్టుప్రక్కల వాళ్ళు చాలా మంది కోడలు డబ్బు కోసం భర్తని చంపేసింది అంటూ నానా మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలన్నింటినీ దిగమింగుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది హాసిని. ఇక్కడ ఇష్టంలేని పెళ్లి చేసుకున్న హాసిని జీవితం నాశనమైపోయింది. అక్కడ డబ్బు కోసం ఇష్టపడి చేసుకున్న వెన్నెల జీవితం సంతోషంగా వెలుగుతోంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. హాసిని భర్త చనిపోయాడన్న విషయం తెలుసుకున్న వెన్నెల వాళ్ళసలు చూడ్డానికి కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళని తిడతారన్న ఉద్దేశంతో. అలా 1 సంవత్సరం నడుస్తుంది. ఆ తర్వాత వెన్నెల భర్త శాంతమ్మ దగ్గరికి వస్తాడు. శాంతమ్మతో, అమ్మా, నా భర్త హాసిని కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడమ్మా. ఏమ్మా, వాడు కూడా ముసలివాడా?
బాగా డబ్బున్నవాడేనా? ఎందుకే నీ డబ్బు పిచ్చిలో మా ఇద్దరిని మోసం చేసి మమ్మల్ని ఇలా రోడ్డు మీదకి ఎక్కించావు? చుట్టుపక్కల వాళ్ళు నానా మాటలు అంటుంటే అది ఏడుస్తూ కుమిలిపోతుంది. నీ డబ్బు స్వార్థంతో నువ్వు బాగానే ఉన్నావు. మా జీవితాలే నాశనం అయ్యాయి. తల్లి స్థానంలో ఉండి ఆలోచించకుండా నేను ఏ మాయలో పడ్డాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని తిడుతుంది. ఆ మాటలకు వెన్నెల భర్త, మీరేదో బాగుపడతారని నేను అలా చేశాను. మధ్యలో వాడిపోయిన దానికి నేనేం చెయ్యాలి? అయినా నీ కూతురు తెలివిగా వాడి ఆస్తి మొత్తం రాయించుకోవచ్చు కదా. మీ పెద్ద కూతురు చేసింది అలాగే. నా ఆస్తిపాస్తులు మొత్తం దాని పేరు మీదే ఉన్నాయి. అది డబ్బు మనిషి కాబట్టి అలా చేసింది బాబు. కాని చిన్నది మాత్రం డబ్బు అవసరం లేదు. అది బాగుంది. చుట్టుపక్కల వాళ్ళు బాగుంటే అంతే చాలనుకుంటుంది. దయచేసి ఇక మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు మీ సంబంధానికి ఒక పెద్ద దండం. అమ్మా, చెల్లిని ఇలా ఒంటరిగానే వదిలేస్తావా? అప్పుడే హాసిని అక్కడికొచ్చి, పేదరికంలో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటాను కానీ ఇలా డబ్బు వల్ల ముసలివాడిని మాత్రం పెళ్లి చేసుకోను. నీలాగా దిగజారి బ్రతకడం నాకు అవసరం లేదు. నాకేం వయసు అయిపోలేదు. నీకర్థమైందా? అలా అక్కా చెల్లెళ్ళు మాత్రం చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడే హాసిని తన్ని ఎప్పటినుంచో ప్రేమిస్తున్న రాజు అనే వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి అక్కడే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దానిని అంతా చూసి వెన్నెల భర్త అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జరిగిందంతా మన మంచి కోసమే అనుకొని మీరు సంతోషంగా ఉండండి అని వాళ్ళని దీవించి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక పెళ్లి చేసుకోవడం ఇది అస్సలిష్టలేని హాసిని తన అక్క మాటల్ని, చుట్టుప్రక్కల వాళ్ల మాటలు భరించలేక పెళ్లి చేసుకుంది. భగవంతుని దయ వల్ల వారి కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.